హాయ్ అందరికి. హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇది ఒక జస్ట్ మినీ షార్ట్ వీడియోగా తీయాలనుకున్నాము. ఎందుకంటే చాలా రోజులు అయింది ఇద్దరం ఒకే ఫ్రేమ్లో కనిపించి. సో నైట్ మాకు కొద్ది చాలా బాగా ఆకలేస్తూ ఉంది. సో లైట్ ఫుడ్ ఏదైనా బ్రేక్ఫాస్ట్ ఐటెం చేసుకొని తినాలనుకున్నాము. దానికోసం అయితే ఈరోజు మీ ముందుకు వచ్చాము. ఎస్, నేనేం చేస్తున్నానంటే యాజ్ యూజువల్ ఎప్పుడు బాగా ఆకలిసినా ఎప్పుడు తినాలనిపించిన పోసేది దోసే. సో దోసే చేస్తున్నాను. బట్ చట్నీ రెగ్యులర్గా మనము తింటానే ఉన్నాము. ఈ టమాటో చట్నీ అని, లేకపోతే ఇది పీనట్ చట్నీ, ఇవైతే తింటాము. ఎర్రకారము ఇట్లా చేసుకుని తింటున్నాము. అట్లా కాకుండా కొన్ని హోటల్స్లోనే దొరికే చట్నీ, అది కొబ్బరి చట్నీ, ప్యూర్ కొబ్బరి చట్నీ. దాన్ని చేసుకొని తింటాం ఈ దీంట్లో. సో కొబ్బరి చట్నీ అని ఆల్రెడీ చెప్పారు నాకు. దానికోసం ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇది కొబ్బరికి వెనక ఉంటుంది కదా, ఇది పీల్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం కొత్తిమీర, పచ్చిమిర్చి, తెల్లగడ్డలు అండ్ కొంచెం ఆనియన్ అనమాట. సో ఇది ప్యూర్లీ నా రెసిపీ కాదు, మా హస్బెండ్ రెసిపీ. సో తనే ప్రిపేర్ చేయమన్నారు, ఇవి వేయమన్నారు. సో ఇది టేస్ట్ చేసి ఎలా ఉందో చూద్దాం. ఓకే, మిక్సీకి వేసి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. సో రెసిపీ నేను చెప్పినా కూడా పని నాకే చెప్తున్నాను మా భార్య. ఆఫ్ కోర్స్, ఇద్దరం కలిసి చేసుకుంటేనే. నువ్వు చట్నీ వేసే లోపల నేను దోశ వేసేస్తాను అనమాట. సో ఆకలి అన్నావు కాబట్టి త్వరగా తినేయచ్చు. త్వరగా వేస్తే ఓకే. జస్ట్ సెకండ్, ఒక నిమిషంలో ఇది గ్రైండ్ చేసుకొని వస్తాం. చెప్పినట్టుగా నిమిషంలో తయారైన కొబ్బరి చట్నీ. నువ్వు సెకండ్ అని చెప్పావు, నిమిషం అని చెప్పలా. సో నిమిషాలకి సెకండ్లకి పెద్ద తేడా ఏం లేదు, ఉంది 59 సెకండ్స్. సో నేను ఆల్రెడీ పోపు కూడా వేసేసాను చట్నీలోకి, అది కూడా దీనిలోకి వేసేస్తున్నాను అనమాట. వీళ్ళు ఆగరు, ఏది పూర్తిగా చేసేదాకా ఆగరు వీళ్ళు. ఆకలి అన్నావు, ఫాస్ట్గా చేయమన్నావు, నీకోసమే కదా. సో మీరు రెగ్యులర్గా ఈవినింగ్ టైంలో మీరు ఏమైతే తినాలనుకుంటున్నారో మీరు ఒకసారి కమెంట్లో చెప్పండి. మీరు ఈజీగా చేసుకొని తినే ఐటెం ఏదైనా ఉంటే చెప్తే మేము కూడా ఎప్పుడైనా బాగా ఆకలిగా ఉన్నప్పుడు, తక్కువ టైం ఉన్నప్పుడు చేసుకొని తినగలిగే ఐటెం ఏదైనా ఉంటే చెప్పండి, మేము చేయడానికి ట్రై చేస్తాం. మంచి రెసిపీ చెప్పండి గైస్, రెగ్యులర్ ఐటమ్స్ కాకుండా. సో ట్రై చేద్దాం. సో మా ఆవిడ దోశ పోయడంలో ఎక్స్పర్టే, కానీ ఒక్కోసారి ఏం చేస్తుందంటే మందంగా పోస్తుంది. అది నాకు చాలా నచ్చదు. సన్నగా నాలాగా తీగలాగా ఉండాలి, అలా చేసుకోదన్నమాట. అది బాగా పోస్తుంది మందంగా. ఏం చేద్దాం, ఒక్కోసారి తప్పదు. నువ్వు పోసుకొని దోశలేవో, నేను పోస్తే ఆ దోశకి ఎన్ని దుంకలు ఉంటాయో అన్ని సొట్లు లొసుకులు చెప్తున్నాను. చేయనీదు. నువ్వు దోశ పోయమంటే దోశ వరకే పోస్తే బాగుంటుంది. నేను వెజ్ లో అయితే ఫుల్ హ్యాండ్ తనకే ఇస్తాను, నాన్ వెజ్ అయితే తను చేయి కూడా తాకలేను. లాస్ట్ లో ఉప్పు కారం చూసేదానికి మాత్రమే అలో చేస్తాను. జడ్జిమెంట్ కి మాత్రమే గైస్, మిగిలినంతా మా హస్బెండ్ చేస్తారు. సీరియస్లీ నాన్ వెజ్ మా హస్బెండ్ చాలా బాగా చేస్తారు. మా ఫ్రెండ్స్ తిన్నారనమాట, మా ఫ్రెండ్స్ కానీ మా ఫ్యామిలీ తిన్నారు కదా. వాళ్ళు ఒకవేళ వాళ్ళ వీడియో కానీ చూస్తే, అందరూ చూస్తారు గైస్, మా ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ చూసినా కూడా చూడనట్లే ఉంటారనమాట. సో వాళ్ళు కానీ చూస్తే తప్పకుండా కమెంట్ చేయండి, వెజ్ బాగుంటుందా నాన్ వెజ్ బాగుంటుందా. అఫ్ కోర్స్ మీరు ఎప్పుడు నాన్ వెజ్ టేస్ట్ చేస్తారు కాబట్టి తనకే ఓటేస్తారు, అది నాకు తెలుసు. నాన్ వెజ్లో రుచిగా చేసుకొని తినాలంటే నాకు చాలా ఇష్టము. ఒక రవ్వ ఎక్కువైనా కూడా దాన్ని బాగా కుక్ చేసుకొని తిన్నా నాకు బాగా ఇష్టం. మంచి మంచి వెరైటీస్ చేసుకొని తినాలి. అది మెయిన్ ఏంటంటే ఇంకా దోశలో కూడా మేము నాన్ వెజ్ అంటే వెరైటీస్ ఏముండవు గైస్, ఓన్లీ చికెనే ఉంటుంది. ఎక్కువ చికెనే, లేకపోతే అప్పుడప్పుడు మటన్ ఉంటుంది అంతే. ఫిష్ తినరు, ప్రాన్స్ తినరు, ఇవేమీ లేవు. చికెన్ లో వెరైటీస్ చేస్తారు, ఫిష్ అసలు టచ్ కూడా చేయరు. ఎలా అయిపోయింది, నాకేమో రాదు. లవ్ స్టోరీలు ఎన్ని ఎత్తుకున్నా సినిమాలో లవ్ అనేది ఒకటే ఉంటుంది గైస్, దాంట్లో ఏమి సపరేట్ గా ఉండదు. ఇట్లాగే నాన్ వెజ్ లో కూడా ఆల్ టైమ్ ఎనీ టైమ్ దొరికే ఐటమ్ ఒకటి చికెన్. ఎక్కడ పోయినా దొరుకుతుంది, ఎన్ని వెరైటీస్ అయినా చేసుకోవచ్చు. వన్ దోశ రెడీ గైస్. థ్యాంక్ యూ.
వెళ్ళి తినేసి ఇంకోటి కూడా పోస్తాం. చట్నీ వేసుకొని Thank you. టేస్ట్ ఎలా ఉందో చెప్పు. చట్నీ వేసుకుని ఒక నిమిషం చూస్తాను. ఇందులో ఇంకోటి చెప్పాలి మీకు, మా హస్బెండ్ చేసింది ఏదైనా బాగుంటుంది అనేసి ఆయనే కాంప్లిమెంట్ ఇచ్చుకుంటారు. అదే నేను చేసాను అనుకోండి, అమ్మో నేను వెయిట్ చేస్తా అంటాను అనమాట. ఆయన కాంప్లిమెంట్స్ కోసం కాదు, కంప్లైంట్స్ కోసం వెయిట్ చేస్తాను కదా అన్న? ఏదైనా మనం చేసేటప్పుడు మనల్ని మనమే నమ్మకపోతే ఇంకెలా గైస్? మనం చేసే ఐటమ్ మనమే తోపు అనుకొని చేయాలంటే అప్పుడే ఎవరికైనా నచ్చుతుంది. ఓకే, సో ఇదైతే అనుకున్నట్టుగా కొబ్బరి చట్నీ దోశ టేస్ట్ చేద్దాము. అవునా? మంచి స్పైసీగా టేస్టీగా ఉంది చట్నీ అయితే. ఆఫ్ కెమెరా చెప్పు, ఆఫ్ చేస్తా ఆఫ్ చేసినా ఆన్ చేసినా నేను ఒకేలాగా చెప్తాను గైస్. ఓకే, అది నీ రెసిపీ కాబట్టి నేను ఒక పెయిడ్ ఆర్టిస్ట్ లాగా నేను వర్క్ చేయలేను. ఓకే ఓకే మరి. సో మీరు కూడా ఎప్పుడైనా లేజీగా ఉన్నప్పుడు కానీ లేకపోతే బిజీగా ఉన్నప్పుడు కానీ హ్యాపీగా ఇలా దోశ వేసుకొని సింపుల్గా, అంటే ఇవి ముందు మనం వేపుకోని అవసరం లేదు, టైం టేకెన్ ప్రాసెస్ కాదనమాట. సో ఎప్పుడైనా ఇది ట్రై చేయండి. ఏం లేదు, అసలు చాలా సింపుల్. కొబ్బరి, కొద్ది పచ్చిమిర్చి, 2-3 తెల్లగడ్డ వేసి మిక్సీకి కొట్టేశారంటే, దాన్ని తాలింపు పెట్టేశారంటే ఎక్సలెంట్గా ఉంటుంది. తినండి మీరు కూడా. ఓకే బాగా చెప్పద్దమ్మా. ఓకే గైస్, కూడా చేసుకొని తింటారేమో. సో మా ఆకలైతే ఇలా దోశల వల్ల తీరింది. మీరు కూడా నైట్ టైంలో పిక్గా చేసుకునే ఐటమ్స్ ఏదైనా ఉంటే వాళ్ళు మేము చేసి మీరు చూడాలనుకుంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తప్పకుండా ట్రై చేయండి. మేము కూడా అప్పుడప్పుడు ఇలాగా వ్లాగ్స్ చేసి మీకు షార్ట్ వీడియోని ఎక్కువ లెంత్ ఏముండదు. సో ఏదన్నా రెసిపీస్ ఉంటే డిఫరెంట్గా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మేము కూడా ఇలా ప్రిపేర్ చేసి మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. అది వాళ్ళు ఎలాగ చేస్తారు? నన్ను చూడంగానే చూడు 2, 3, 4 గైస్, అది పెరిగింది చూడు. అది ఓకే, థమ్స్ అప్. ఓకే గైస్, ఎగ్జాక్ట్ గా ఇప్పుడు సబ్స్క్రైబర్ కౌంట్ చెప్తున్నాను. నెక్స్ట్ ఈ వీడియో చెప్పారు కదా, నెక్స్ట్ ఖచ్చితంగా షార్ట్ అన్నా చేసి చెప్తాను. ఈ వీడియో మేము షూట్ చేసే టైంకి 3331 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో ఇది రిలీజ్ అయిన తర్వాత నేను 1 డే గ్యాప్ ఇచ్చి మళ్ళీ షార్ట్ తీస్తాను. ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారో చెప్తా. ఓకే, భర్తలందరూ నాకే సపోర్ట్ చేస్తూ మీ లైక్, మీ సబ్స్క్రిప్షన్ నాతోనే ఉండాలి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వచ్చి మిమ్మల్ని కలుస్తాం. చూద్దాం నీకు సపోర్ట్ చేస్తారా. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. బై గైస్, థాంక్స్ ఫర్ సపోర్టింగ్ us. థ్యాంక్ యూ.